హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ప్రస్తుతం మనం మ్యాంగో ఆర్చర్డ్లో ఉన్నాము. ఇది సెసామం చెట్లు. సెసామం అంటే నువ్వు చెట్లు. చూసారా, ఇక్కడేమో ఎక్కువ శాండ్ ఉండడం వల్ల సెసామం అనేది. ఇక్కడ చూసారా, మ్యాంగోకి డ్రిప్ అనేది ఏర్పాటు చేశారు. డ్రిప్ ఉండడం వల్ల ఏంటంటే 95% అనేది వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో వాటర్ అనేది మొక్క నీట్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అనమాట. సో దట్ వీడ్స్ అనేవి ఎక్కువ సరౌండింగ్లో ఎక్కువ కనిపించవు, చాలా నీట్గా గ్రో అవుతుంది. వీడింగ్కి కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. చూసారా, వాటర్ అనేది ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది మొక్క. చుట్టుపక్కల వీడ్స్ అనేవి కూడా తక్కువ ఉంటుంది. అదే ఫ్లడ్డింగ్ సిస్టమ్ అంటే ఒకేసారి అన్ని వాటర్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే కలుపు మొక్కలు అనేవి ఎక్కువ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మామిడి చెట్లతో పాటు ఇంకొక పంటేస్తున్నారు కాబట్టి ఇది ఇంటర్ క్రాపింగ్ అంటారు. అంటే మామిడి చెట్లు పెద్ద అయ్యేంత వరకు మధ్యలో ఇంకొక పంట కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ అంతా సీసమం నువ్వు వేశారు, ఇంకొక సైడ్ చూసారా ఇది కౌపి అలసంద పంట అనేది వేశారు. దీనికి మ్యాక్సిమం అంతా ఫ్లడ్డింగ్ సిస్టమ్ ఇచ్చేసారు, వాటర్ ఇరిగేషను. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా డ్రిప్ వాడినా కూడా చూసారా, బండుకు చుట్టూ ఇట్లా వీడ్స్ వస్తాయి కలుపు మొక్కలు. అందుకని చెప్పేసి తొలక తీసుకొని కొంచెము 2-3 రోజులు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా 2-3 రోజులకి వీడ్స్ వస్తాయా? అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే వీడ్స్ అనేవి రాకోకుండా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. పొలంలో వీడింగ్ చూస్తుంటే ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసాము. మ్యాంగో చెట్టు చూసారా, కనిపిస్తుందా మీకు? గూడు పెట్టి. ఓ మై గాడ్, ఎంత క్యూట్ ఉన్నాయి కదా ఇవి. పిల్లలు అయితే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. గుడ్లు కూడా క్యూట్. బిట్టు